నమస్తే అండి. మనం ఆటా కన్వెన్షన్ లో ఉన్నాము. 3 రోజుల పాటు జరగబోయే ఈ కన్వెన్షన్ లో 2 రోజులు పూర్తయిపోయాయి. సో థర్డ్ రోజుకి మనం చేరుకోవడం జరిగింది. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం అత్యద్భుతంగా స్టార్ట్ అయిందండి ఇక్కడ. సో నాతో పాటు స్పిరిచువల్ అడ్వైజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అండ్ ఒక కన్వెన్షన్ జరగాలంటే ఎంతో మంది ఎన్నో కమిటీలు కృషి చేయాలి. సో ఆ కమిటీ లీడర్స్ అంతా కూడా మనతో పాటు ఈ రోజు మాట్లాడడానికి రావడం జరిగింది. సో ఫస్ట్ స్పిరిచువల్ అడ్వైజర్ తో మాట్లాడదాము శ్రీనివాస్ గారితో. సో కళ్యాణం ఇంత అద్భుతంగా జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణం నాకు తెలిసి ఆ హరహర మహాదేవుడు కైలాసం నుంచి అమెరికాకి తీసుకురావడానికి వారు ఎంత కష్టపడ్డారు. సో ఆ విగ్రహాలు తీసుకురావడం కానీ ఇంత అద్భుతంగా సంప్రదాయ రీతిలో మన సంస్కృతిని కాపాడే విధంగా సనాతన ధర్మం కనపడే విధంగా సో ఈ కళ్యాణాన్ని జరిపించడానికి వారు ఎంతగానో కృషి చేయడం జరిగింది. అది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో శ్రీనివాస్ గారు చెప్పండి, కళ్యాణం అత్యద్భుతంగా జరుగుతుంది. ఎంతో మంది ప్రవాసులు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. ఏంటి ఎలా జరిగాయి దీనికి ముందు కార్యక్రమాలు, మీరు ఏ విధంగా దానికి కష్టపడడం జరిగింది తెలియజేస్తారా? నమస్తే. ముఖ్యంగా ఆట ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళ కృషి చాలా ఉంది. ఒక 4 months బ్యాక్ ఆటా ప్రెసిడెంట్ నాకు శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు గారు మళ్ళీ స్థాపతి జవహర్ గారితో ఒక చిన్న మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో ఏంటంటే విగ్రహాలను అక్కడే తయారు చేసి శాస్త్రోక్తికంగా శ్రీశైలం నుంచి బ్యాక్ తీసుకురావాలి, ఇక్కడ పూజ చేయాలి అన్నది. దట్స్ మంచి సంకల్పం అండి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆట చరిత్రలో కానీ తానా చరిత్రలో కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము, నరసింహస్వామి కళ్యాణము, సీతారామ కళ్యాణం ఇలా చేశారు. చాలా మంది శైవ భక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి మొదటిసారి ఈ శ్రీశైలం నుంచి అడ్వైజర్తో పాటు మేము ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం అండి. ఈ ఘనంగా ఈ ఏర్పాట్లు ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా, ఎంత మా ఒక్క ఇంటెన్షన్ ఏంటంటే అన్ని తెలుగు సంఘాలు కూడా అన్ని ధార్మిక ఆర్గనైజేషన్స్ కూడా మన కల్చర్ని నెక్స్ట్ జనరేషన్ ప్రమోట్ చేయాలి. ఏ యూట్యూబ్లను ఏ ఫేస్బుక్లను చూస్తే కాకుండా ప్రత్యక్షంగా చూసినప్పుడు మనకు ఒక మెమరీ ఉంటుంది. మా తపన అంతా కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన తాత మన తండ్రి ఎవరైతే కల్చర్ ఉందో నెక్స్ట్ జనరేషన్ ప్రమోట్ చేయాలంటే ఇలాంటి క్రతువులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.